ప్రస్తుతం కుషాయిగూడలో దారుణ హత్య కొడుకే కన్న తండ్రిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మార్చురి వద్ద మొగిలికి పోస్ట్మార్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొగిలి భార్య ఉన్నారు. సరే ఒకసారి మాట్లాడు అమ్మ. అంటే ఇంట్లో గొడవలు జరిగేదా అమ్మ? జనరల్గా ఏమైనా గొడవలు అయ్యేదా? గొడవలు అవుతున్నాయి. ఆయన ఎప్పటికి ఇప్పుడు 26 సంవత్సరాలు బట్టి అదే గొడవలు పెట్టుకుంటుంటాడు. గొడవలు పెట్టుకుంటుంటాడు. మేము ఇక పడుకుంటా పోతున్నాం, మా కర్మాన్ని పడుకుంటా పోతున్నాం. పిల్లలు చిన్నప్పుడు పడ్డారు, ఇప్పుడు వాళ్ళని అంటే పడతలేరు వాళ్ళు. ఇప్పుడు నా కొడుకునైతే మా భర్తను చంపమని తోలుతున్నాం. వాళ్ళు అట్లా మాట్లాడతాను ఎటు పడతాడో తెలుసా. ఇప్పుడు నా భర్త లేకపోతే నాకే నష్టం కదా, ఇప్పుడు వాళ్ళకే నష్టం. అట్లా మాట్లాడు కరెక్ట్ ఉన్నదా? తిట్టుకుంటా పోతాను. నా బిడ్డ చేసిందట, నేనేమో చేసిందట తిట్టుకుంటా పోతాంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఎన్న పెళ్ళికి రా ఇల్లు కట్టి అని ఆడ ఆట ఆడి అప్పులు చేసి అన్ని చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు నాకు వచ్చింది, నేను చావాలి మందు దాయి నేనే చెప్తా. అంటే ఏమైనా తండ్రి కొడుకులకి ఏమైనా గొడవ అయిందా అమ్మ? నిన్న ఏమైనా గొడవ జరిగిందా మీకు? నిన్న గొడవ జరిగింది. పోలీసులు వచ్చిండు అని వెళ్ళిపోతా అన్నాడు. మళ్ళీ వచ్చినాక మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు పాలన తీస్తాను అనుకుంటేనే వేయిండు. మా ఆయన వేయిండు. నా కొడుకుని అన్నాడు, నన్ను అన్నాడు. ఫస్ట్ అన్న వేసేసినాక ఆడు నాకు అడ్డం రాడు. నిన్ను తర్వాత వేసేస్తా, నీ కొడుకు ఉండద్దు, నీతో నీ కొడుకుంటే నువ్వు ఇట్లనే చేస్తాను అని ఫస్ట్ అన్న వేసేస్తా అని అన్నాడు. బాగానే గొడవ అయింది ఇంట్లో. పైసలు ప్యాకింగ్ అని పెట్టిళ్ళు, ప్యాకింగ్ అని పెట్టిళ్ళు. ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గరది ఫోను తీసుకున్నాడు. ఇది ఎందుకు కొత్త ఫోన్ కొనుడు, నా ఫోన్ ఉన్నది కదా వాడుకుందామని ఉన్నాడు. ఆయనను ఓర్సులు లేదు, రూపాయి చేతికిచ్చు లేదు. ఇప్పుడు 2 నెలలు ఆయన కిందనే ఉంచుకుంటాడు. ఆయనకు మెసేజ్లు తెలియదు, ఏం తెలియదు. ఈయన ఉంచుకుంటాడు. ఉంచుకున్నప్పుడు ఆయనను బుద్రకిచ్చుకొని మంచిగా ఉంచుకో అని నేను ఈయనకు చెప్తాన్నా. ఆయనకు కాకుంటే ఇద్దరికి ఒకళ్ళకి తెలియకుండా వాళ్ళకి చెప్తాన్నా. డాడీ నువ్వేమనద్దు, ఆన్ని నువ్వేమనద్దు అని చెప్తాన్నా. ఇప్పుడు ఎదిగిన వాళ్ళు ఎవరు పడతలేరు. ఇప్పుడు చిన్నప్పుడు అంటే నువ్వు కొట్టిన తిట్టినా పడతాను. అడ్డమైన బూతులు మాట్లాడతాడు. అట్లా ఇంటికాడ కూడా అటు ఇటు ఇట్లా గుద్దుతాడు, ఇంట్లోనే గుద్దుతాడు. నన్ను కొడతా అంటే నా కొడుకు అడ్డం వస్తే అన్ని గుద్దుతాడు. గుద్దినా కానీ కొద్దిగా సింపుల్ గా తీసి మొన్ననే పెట్టిండు. అది మొన్ననే పెట్టిండు. అది ఫోన్ చక్కగా మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఏ మెసేజ్ వస్తే తెలియదు. అది పోయినాక నువ్వు మాట్లాడతలేవు. తాగి గొడవ చేస్తాడని చెప్పి నిన్న చెప్తున్నాడు. అంటే చంపుతాడా ఏం చేస్తాడా ఏది తెలియదు. పాపను తలకాయ పుచ్చ వాళ్ళ కొడతా అన్నాడు. ఇప్పుడు నా బిడ్డ నేనేమో చేసినాట తిట్టుకుంటా పోతుంది. నా సొంట వాళ్ళకు కూడా ఉన్నారు, నా బిడ్డ సొంట వాళ్ళు ఉన్నారు. నిన్న వెళ్ళిపోయేటప్పుడు గొడవ అయిన తర్వాత మీ కొడుకు సాయి కుమార్ ఇంట్లో నుంచి పోయేటప్పుడు అంటే మీకు చెప్పేటప్పుడు అయితే మేము అందులో ఉండబట్టి బాగా రోజులు అవుతుంది కిరాయికి. ఈ గొడవలతోని వాళ్ళని రాత్రి ఊక ఓనర్లను పిలుచుడు అంత ఇజ్జత్ పోతుంది. సపరేట్గా వేరే కాడికి పోదాము అని రూమ్ చూస్తానని వేయండు. రూమ్ చూస్తానని వేయండు. నేను టాబ్లెట్ వేసుకున్నాను, నేను వండుకున్నా. నైట్ అంతా నిద్ర లేదు మాకు. ఒక పరదమును డోర్ ఎత్తే ఒక కుక్క పిల్లని చేస్తాడు. ఆ కుక్క పిల్లని చంపుతా అని, మా కుక్క పిల్లని చంపితే మా కొడుకు అడ్డం వస్తాడు. ఇప్పుడు అన్న చంపుతా అని డోర్ తీస్తాడు. ఊకే మేము తెల్లని రాక ఇద్దరం కావాలి కాసుకుంటూనే ఉన్నాం. తెల్లారింది అట్లనే. మొగిలి తాగొచ్చిండు. రోజు తాగుతాడు అమ్మ జనరల్ గా? మధ్యలో రోజు తాగుతాడు. వాళ్ళు బంద్ చేసారు, మద్యం బంద్ చేసిండు. ప్రేమ మీ కొడుకు సాయి కుమార్ లవ్ మ్యారేజ్ చేసుకుండు. దాని తర్వాత కొన్ని రోజులు మీ భర్త దూరంగానే ఉండటగా నిజమేనా? దూరంగా ఉన్నాడు. ఆయన మారిండు. 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మారిండు అని అన్న వల్లే మేము కూడా రమ్మని అన్నాం. ఇక ఎందుకు దూరం ఉండు, పోని పిల్లి ఉన్నది కదా, పెళ్లి అవుతుంది కదా అన్నట్టుగా మేము కూడా రమ్మని అన్నాడు. రమ్మని అంటే మా పెద్దాడు బిడ్డతో కూడా చెప్పిన. నేను ఎన్నోసార్లు లొల్లి అవుతాను దక్క, మళ్ళీ తాగుతాడు అని చెప్పిన. చెప్తే ఆమె కూడా చెప్పింది. ఆమె ఒక్కతే గట్టిగా చెప్తుంది. కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటూ అది కూడా గొడవ అయింది, ఏదో విడాకుల కాగితం అయ్యేటప్పుడు. ఏంది అసలు అదేందమ్మా? సాయి కుమార్ లవ్ మ్యారేజ్ ఏంది? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె చేసుకున్నది. ఆమె డైరెక్ట్ మా ఇంట్లోకి వచ్చేసింది. వచ్చేసిన వల్లే పోనీ మేము కూడా పేదోళ్ళమే, ఆమె కూడా పేద, ఆమె చచ్చిపోతా అన్నది. అన్న వల్ల సరే పోనీ ఆడపిల్ల కదా అని రానిచ్చిన. నేను రానిచ్చినందుకు ఆమె వేరేటోళ్లకు మెసేజ్లు పెట్టుడు అది చేసింది. ఆ మెసేజ్లు పిల్లగాడు చూసిండు. చూసి ఇక నాకు వద్దు నువ్వు అన్ని ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు వద్దు నువ్వు అని పోలీస్ స్టేషన్కి పోయినాం. ఆన్నే ఎటుదాటి చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత మీ భర్తని మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత అంటే ఈ కొడుకు సాయి కుమార్ లవ్ మ్యారేజ్ గొడవ జరుగుతున్న నేపథ్యంలోనే పిలిచిరా మళ్ళీ ఆయనని?
లేదు ఇక మంచిగా ఉంటాడు అని అందరు అన్న వాళ్ళే పిలిచిన వాళ్ళే ఎన్ని రోజులు 15-20 రోజులు మంచిగా ఉన్నాడు, తాగకుండా ఉన్నాడు, అబద్ధం ఎందుకు ఉన్న వాళ్ళు. ఇక తర్వాత ఇక చిన్నగా తాగుడు మొదలుపెట్టి నీకు కొడుకున్నాడు అని అంటున్నదని, నువ్వు ఇట్లా వేరే ఉంటానవా, నువ్వు మొగని నిడిచిపెట్టి అదా ఇదా అని అడ్డమైన బూతులు తిట్టినా కానీ నేను ఏడ్చుకుంటే సప్పుడే కట్టిన వాడు ఉంటా. నేనేం ఎదురు పోలేదు, ఇక లొల్లద్దుగా అయిపోయిందని. అంటే ఇంత వేధిస్తున్నాడు కదా మీ కుటుంబ సభ్యులను అని చెప్పి సాయి కుమార్ ఏమైనా చెప్పిండా, నాన్న ఇన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు, నేను ఏదైనా చేస్తాను? వాళ్ళు ఒక ఫ్రెండ్స్ లెక్కనే ఉంటారు, డాడీ అని కూడా చక్కగా విలువడు, మంచిగానే పిలుచుకుంటారు, మంచిగానే మాట్లాడుకుంటారు వాళ్ళు. అంత మంచిగా ఉన్న సాయి కుమార్ కన్న తండ్రిని కత్తితోని పొడిచిండమ్మా, ఇంత దారుణంగా చేసిండు కావచ్చు. ఎందుకు ఎంత విరక్తి పుట్టినా మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సిస్టర్లు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, పిలిచి మాట్లాడాలి. లేకపోతే ఇంతకుముందు ఎట్లా విడిపోయారు కదా, మళ్ళీ విడిపోవాల్సింది. కానీ కన్న కొడుకు కత్తితోని పొడిచి హత్య చేసి అది తప్పే. నా భర్త పోయినప్పుడు నేను కూడా లాసే, నేను కొడుకును అని ఎన్నికేసుకోను, భర్త చేసేదని ఎన్నికేసుకోను. నేను భర్త చేసేది కరెక్టే ఉన్నది, కొడుకు చేసింది కూడా తప్పే. నేను కొడుకు అట్లా చేయాలని లేదు, ఆయన ఎక్కడున్నా కానీ బాధ్యతగా ఉండు. కొడుకు చేసింది నేను కరెక్ట్ అని అంటలేను. సాయి కుమార్ కి అసలు ఇట్లా చేయకుండా, గొడవలు లేకుండా నిజంగానే మీకు విరక్తి వస్తే మళ్ళీ వదిలేయాల్సింది కదా, ఇంత హత్య చేసే అంత దారుణంగా. అదే అంటాను నేను, వేరే కాడికి రూమ్ చూస్తాను, నేను మనం ఇక్కడ ఉండద్దు అని పోయిన వల్ల ఇది అయిపోయింది, ఇది ఇట్లా అయింది. నాకు అస్సలు తెలియదు పోలీసు వాళ్ళు. అయితే ఎక్కడికి ఈసీఎల్ అదేంటిది అక్కడికి రాన్లి మీరు పోలీస్ స్టేషన్కు అని ఫోన్ చేసిండు. మా మరిది చెప్పిండు మళ్ళా, ఇట్లా ఎవరికి ఫోన్ అరికి ఫోన్ చేసిండు రాన్లే అని చెప్పిండు. మాకే కథం దడలెత్తాంది, ఇది ఎటు రూమ్ చూస్తాను వేయండు, ఆయనకి ఏమన్నా అయింది కావచ్చు అని గట్ల అనుకుంటాను. మేము గీక సంగతి అని తెలియదు. ఆయన ఆల్రెడీ వెళ్ళిండు, బట్టలు పట్టుకొని వెళ్ళిపోయిండు. పోంగ ఒకటి వార్నింగ్ అయితే ఇచ్చిపోయిండు, నిన్ను అన్నా నీ అమ్మనన్నా ఫస్ట్ చంపుతా, నేను వచ్చి తప్పకుండా చంపుతా అని వార్నింగ్ ఇచ్చిపోయిండు. బట్టలు దొరుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు. అట్లనే వదిలేసిన అయిపోయేది కదా. మరి మీ సాయి ఇంతకుముందు గొడవలు అయినాయా, ఇట్లా కొట్టుకున్నారా తండ్రి కొడుకు? ఇంతకు ముందు అయినాయి, ఎప్పటికి 26 ఏళ్ళ బట్టి ఇదే గొడవలు. ఒక్కనాడు కూడా చక్కగా ఉన్నది లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ మళ్ళీ రివర్స్ అవుతాను కానీ అందరికీ తెలుసు. అది దేవునికి ఎరక, దేవుడే చూసుకుంటాడు. మేము పడ్డ కష్టాలు అందరికీ కాళ్ళు పట్టుకొని కడుపులు పట్టుకొని ఇట్లా చేస్తాను అందరికీ చెప్పి, వాళ్ళు కూడా బుద్ధి చెప్పి చెప్పలేదని అంటలేను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రివర్స్ అవుతాను, నాకెందుకు తప్పు చేస్తాను తేని. కన్న తండ్రి చంపిన కొడుకు సాయి కుమార్ ఇప్పుడు శిక్షించాలంటారా? మరి మీరు ఏం చెప్తారు? శిక్ష చెయ్యాలి. ఇప్పుడు నాకైతే లాస్ కదా. ఇప్పుడు నేను కొడుకని నేను ఇదే చేస్తలేను. ఇప్పుడు 3 ఏళ్ళ బట్టి నేను దొంగసాటుగా జాక్కుంటాను. నేను ఎటు పోకుండా తల్లి గారికి కూడా బంధం విడిపోయినట్టు వీళ్ళే నా వల్లే అనుకున్నా నేను ఇన్ని రోజుల బట్టి. కానీ వీళ్ళు ఇప్పుడు రివర్స్ అవుతారు. నేను ఎందుకు చంపుకుంటాను? మొగరిని చంపుకొని తోలుతా నాకు అన్న కొడుకును. నిన్న కలిసినావా పోలీస్ స్టేషన్ లో? సాయి కుమార్ ని కలిసినావా నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత? నేను సాయి కుమార్ తో మాట్లాడనీయలేదు, ఆయన ముఖం కూడా మాకు చూపెట్టలేదు. సాయి కుమార్ ఎట్లుండేటోడమ్మా ఇంట్లో? మీ అందరితో మంచిగానే ఉండేదా? మామూలుగా అయితే బాగానే ఉంటుండే. వాళ్ళిద్దరికి నిన్న నైట్ గొడవ అయింది. గొడవ అవడం వల్ల నెక్స్ట్ డే అన్నయ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు, డాడీ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు. ఇక వాళ్ళు బయట ఎక్కడ కలుసుకున్నారో తెలియదు. అంటే మీకు కూడా తెలియదు ఇంత దారుణంగా అవుతుందని? మీరు కూడా కుషేగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ డాడీ అన్న కొట్టుకున్నారు అని. అన్న తర్వాత మేము కుషేగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అంటే డాడీ అంటే ఇంతకుముందు గొడవలు జరిగేటే కొట్టుకునే వాళ్ళ? ఇంతకుముందు ఇంట్లో ఏమన్నా నార్మల్గా జరుగుతుండే, మళ్ళీ కలిసి ఉంటుండే. కానీ మరి ఇంత మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే క్లోజ్గా ఉంటుండేనా డాడీ? అంటే మొగిలి కావచ్చు, మీ అన్న సాయి కుమార్ కూడా మంచిగానే ఉంటుండే, ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుండే. నిన్న వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పిండా అమ్మ? చివరికి ఏమైనా మాట్లాడిండా మీ డాడీ మీతో? ఏమైనా చెప్పిండా? ఏం లేదు, మమ్మల్ని అందరినీ చంపుతా అని చెప్పి పోయిండు. మమ్మీని అన్నయ్యని నన్ను చంపుతా అని చెప్పి పోయిండు. మీ డాడీ మిమ్మల్ని అంటే నిన్ను కూడా కొట్టేటోడా? గొడవ అయినప్పుడు ఏమైనా మమ్మీని కొట్టేటప్పుడు అడ్డుపోతే ఏమైనా మీ మీద కూడా? నన్ను ఎప్పుడు కొట్టలే కానీ తిట్టిండు ఈసారి. చివరిగా అన్న ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు మీకు ఏమని చెప్పిపోయిండు అసలు సాయి కుమార్? నైట్ గొడవ అయినందుకు ఓనర్స్ వాళ్ళు రూమ్ ఖాళీ చేయమన్నారు. నేను సరే ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోని, మనం వేరే రూమ్కి షిఫ్ట్ అవుదామని రూమ్ చూడనీకని వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిండు అంతే. ఇంకా అంతకు మళ్ళీ తర్వాత మాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. మరి ఇట్లా మా అన్న కన్న తండ్రి జనరల్గా చూస్తే అన్న మీ డాడీనే చంపేసిండు, ఎట్లా మరి ఇంత దారుణంగా చంపేసిండు? అంటే
ఆయనకి ఎందుకు అట్లా అయిందో ఏమో తెలియదు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు భార్య మొగిలి భార్య కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది మార్చురి వద్ద. కానీ ఖచ్చితంగా తనను భర్తను కోల్పోయిన బాధ తనకు కూడా ఉంది. అంటే వేధించేవాడు, మద్యం సేవించి అనేక రకాలుగా మమ్మల్ని, కుటుంబ సభ్యుల్ని, కొడుకుని, నా బిడ్డని కూడా వేధించేవాడు. కానీ ఇంత దారుణంగా కొడుకు సాయి కుమార్ అంటే ఇంతకుముందు వదిలేసినట్లుగా వదిలేద్దామని తాము భావించినట్లుగా కూడా భార్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సాయి కుమార్ తండ్రిని చంపిన కసాయి కుమారుడు సాయి కుమార్ని ఖచ్చితంగా శిక్షించాలని ఆ తల్లి కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా కన్నీరు మున్నీరుగా ఇటు మార్చురి వద్ద రోజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.